దేవరాజు దేవుడు మల్లయ్య దానము అంటుంటే అటువంటి కొద్దేడు దానాలు మా వేడు దానాలు దేవుడు చేస్తున్నాడు. ఎడవరాతి వంచి పెడితే కుడి రాతి జరుగుతున్నది, కుడి రాతి వంచి పెడితే ఎడవరాతి జరుగుతున్నది. రారాజు వల్ల ఏ దానం మందు ఎత్తలేడు. దానము దానము దానం అంటుంటే తిరుపతి వేనా కానీ 7 సంవత్సరాలు దానాలు వంచి పెడుతుంటే ఎంతో మంది వస్తున్నారు కానీ అయ్యా నీకు పెళ్లి కాలేదు, అర్థం కాలేదా, ఎవరు చెప్పుకోలేరాట. రారాడు మల్లయ్య దేవుడు మల్లయ్య శిరవాడు దేవుడు శ్రీశైలవాసుడు లోలకు దేవుడు లోకాలు కట్ట ఉన్నాడు. దానం వేస్తుంటే ఎడవరాశి మంచి పెడితే కుడి రాశి పెరుగుతున్నది, కుడి రాశి మంచి పెడితే ఎడవరాశి పెరుగుతున్నది. అట్లా 7 ఏళ్ళు దానం చేసిండు. 7 ఏళ్ళు అచ్చగల్లు బుచ్చగల్లు జోగి సన్నాసి పాములవారు పక్కివారు అన్నం ఉన్నవాడు అన్నం లేని వాడు అడిగిన వారికి అంతే దానం పెట్టిండు, అడిగిన వారికి అంతే దానం పెట్టిండు. దానం చేస్తుండే రాశి పెరుగుతున్నది. అట్లా దానం చెయ్యంగా తిరుపతిలో తన పేరు టీం అవుతున్నదాట. తన పేరు కైపోతున్నదే మల్లయ్య దానము మారిపోతున్నదా. మల్లయ్య దానము కైపోతున్నదా. మల్లయ్య దానము కైపోతుంటే అటువంటిగా 7 ఏళ్ళు దానం చేస్తున్నాడు. దానం చేస్తుంటే ఎవరికి వెళ్ళవన్నది కాదే అన్నం లేని వారికి అన్నదానం చేస్తాడు, బట్ట లేని వారికి బట్టదానం చేస్తాడు, దాన ధర్మం లోపల దండికి ఎల్లు దండు అయిపోయింది. 12 ఏళ్ళ దానము పదలు పొందలేదు. చిన్నవాడు పట్ట వెళ్ళే రాజ్యమేగా దేశమేగా పల్లె కేసు కండి పట్టాలి పరగతి కండి మరి ఎంతమందికి అయ్యలు ఆశలు దానం చేస్తున్నాడు గారి మరి పెళ్లి అన్న సంగతి లగ్గమన్న ముచ్చట చెప్పి వస్తున్నాడే అమ్మా దేవతంగా అయ్యా పెద్ద మంచి రోజులు రాసుకొని మరి దేవతయ్యా మరి కుడి సంఖ్యలు గిరిపెళ్ళి 20 సంఖ్యలు నంది పిల్ల
మల్లయ్య తిరిగి పిచ్చం పెడతాడా మల్లయ్య కడప పూసి కమలం అన్నం పెడతాడా మరి పేదోళ్ళగా అంతరా కారణాలు మల్లయ్య బంగారు కుర్చీకి ఎక్కడుంటే మరి ఎట్ట సంగమయ్యా 60 ఏళ్ళ పెద్ద మనిషి లెక్కున్నాడు కోటి వేల మంది చొప్పది మరి చొప్పదలిగిన మంది ఉన్నారు మన ఊళ్ళకు సీదరుగా వస్తే మన ఊళ్ళో కాదు కవనపుల నుంచి మంత్రి వచ్చి జరుగురు ఊళ్ళో చూడకుండా అందరే చదువుకుంటారు 1000 మంది అంటే 1000 మంది ఉంటారు కానీ నేను దేవుడి దగ్గరికి నేను ఎంత వాళ్ళ దేవుడే ఇంకా మళ్ళీ నా దగ్గరికి రావాలనుకున్నాడు
బ్రాహ్మణులు దానం పెడుతున్నాడు. ముంగడికి వెళ్ళి 60 ఏళ్ళ పెద్ద మనిషి గనగన గంట కొట్టుకుంటా బొమ్మ అట్టుకుంట మరి ఊతగోల గడ్డ పట్టుకొని ఊరుకుంటూ పోతున్నాడు. తమ్ముడా అన్నవారి సంగయ్య ఎవరో సంగమయ్య కచేరి కాడికి వచ్చిండు. హర హర మహాదేవ ఊగుతాండు అయ్యా. బుక్స్ ఆగు సంగమా. మనము ఒక ఏడుగా దాన్ని పెట్టాలన్నా తీసుకురా దానం పట్టుకొని పెట్టిరా. అదే పెట్టి అడుగు మరి. రాజా ఇక్కడ సమస్య కాదు. ఒకటి గదిలేసిన కుక్కలు కాదు. గట్లే ఉంటాడు. అది పుణ్యాకన్నా వల్లే పశువులలో ఒత్తుకుంటా కాలేసిన మంది రోజు సరస్వతి పుష్కరాలు పుష్పాలు కానీ ఆధార్ కార్డు పట్టుకుంటారు. మొగని తెలియకుండా పోతారు వస్తారు. ఇంటెక్కడ నా పెద్ద పోయాలి అప్పుడు కథ కడిపోయి వచ్చారు. ఏమైనా అంటే నేను కుప్పుడు వచ్చి ఆమె చెప్తాను కథ నువ్వు అన్నీ ఉండే పేరు ఉంటాయి. పోయి తమ్ముడా అక్కడ చదవా ఏమో ఏ దేశం అడిగి దాన్ని పెట్టిరా. పట్టుకోని తమ్ముడు సంగయ్య అయిన గాని సంగయ్య బాట పట్టుకోని దానం తెచ్చిన అన్న వాళ్ళన్న నీవు దానం పెట్టుకున్నాడు. నీకు అయితే దానం పట్టుకొని పో. నీకు పెళ్లి అయిందా అంటాను. నాకు 2 పెళ్ళాలు బిడ్డ. ఇంటికాడే ఉంటారు మళ్ళీ 2 ఉండాలంటే బిడ్డ చిన్న పుష్పరాలు వచ్చినాయి. సోపు అవే తిప్పుతాయి. పడగొట్టు వదిలేదు ఆయన బతికిలేరు. ఇక ఆవలొడ్డు కావే నేను ఇవలొడ్డుకు నేను ఆమె దగ్గర పోతారు. పసుపు ఎత్తారు, దీపాలు పుట్టిస్తారు. ఇవలొడ్డు కట్టి నా దగ్గర 10 రూపాయలు ఎత్తి ఎత్తారు. లేకపోతే పసుపు కుర్రు అంటారు. ఇక నేను అక్కడ ఎందుకుంటానే నేను గిటార్ ముఖాన్ని అత్తలేదు రోడ్డు పట్టుకొని వచ్చిన. ఇక్కడ నువ్వేమో ఏమో ఏ గోల్పిల్లా గుట్టినట్టు ఏమో అంటానేమో. చెవులు వినత్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు, చేతిగా తిందామంటే లెక్కలు చక్కగా నదాలు పని చేస్తలేవు. నడతామంటే కాళ్ళు లేస్తలేవు, బిడ్డ మొక్కలు లేస్తలేవు. నేను పెండే బిడ్డ నేను గిట్ల పోయి అత్తన్నా అత్తన్నా నోటి సన్నులవు గడే బిడ్డ నోటే సన్నులవు గులాం 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 గిన్నె మొక్క వేళ వేసి పెడితే మంచిగా ఉంటుంది అని నిన్న సంది చూస్తా నేను మునుపు 30 ఏళ్ల కింద వచ్చినప్పుడు చింత గింజలు వేసుకొని పట్టుకొచ్చిరు. మా కట్టెలాలు వేసుకొని వచ్చారు. దవడలు ఆడితే నా పన్నులు తప్పు లేకుండే. ఇప్పుడు వీటి ఆ కాలం వేయింది. చింత గింజలు ఎందుకు అయితే అయ్యా మరి అన్న మళ్ళా దానం పెట్టు అన్నట్టు